గుళ్ళకెళ్ళి పూజలు చేస్తుంటే నా బంగారం పక్కింటాండి లేపని పోయారే. నీకు నచ్చకపోతే నువ్వు ఊరికే నన్ను ఎక్కిరించుక, మంచిగా అడుగు. ఇష్టమైన కర్రీ ఏంటిది? అవే నచ్చలే. ఇష్టమైన కర్రీ ఏంటే? అంత మాట మళ్ళీ చెప్పే తొందరగా చెప్పు. అవును, నీకు నేను ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్తే కొంతమంది అబ్బాయిలు నీకు లవ్ ప్రపోజల్స్ పెట్టారు. మియాపూర్లో చుట్టూ తిరుగుతున్న బంగారం మియో 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 అని నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా బౌ బౌ అంటున్నావు నువ్వు. ఆ మియో బౌ కాస్త కలిస్తే అవుతుంది గజ 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 అట. చిచ్చి, నేను 2 times బ్రష్ చేస్తా, మార్నింగ్ చేస్తా, నైట్ చేస్తా. ఎందుకు అంత కంపు వస్తుందా నీ నోట్లా? మళ్ళీ వేస్తాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం మీకు ఎంటర్టైన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఎలా ఉన్నావు శాంతి? బాగున్నా. బాగున్నావా? ఓకే. ఈ మధ్యకాలంలో చాలా ఇన్స్టాలో కూడా వైరల్ అవుతున్నావు, కానీ అనుకున్న ఆఫర్స్ ఎందుకు వస్తలేవు నీకు? అనుకున్న ఆఫర్స్ అంటే వైరల్ అయినావు. నాకు ఇప్పటికీ నా రీల్స్ మిలియన్స్ ఉన్నాయన్న. అదే ఉన్నాయి, కానీ మంచి మూవీస్ కానీ మంచి టైం పట్టద్దని ఎవరికైనా రావాల్సి ఉండాలంటే దాదాపు నా నెంబర్ ఎవరికి సరిగ్గా తెలియదు డైరెక్టర్ వీళ్ళకి. సో అట్లా ఒకవేళ వస్తే కనుక చేస్తాను అలా. ఓకే. అవును, నీకు నేను ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్తే కొంతమంది అబ్బాయిలు నీకు లవ్ ప్రపోజల్స్ పెట్టారు. ఎవరు? చూపిస్తాను నెంబర్. ఇప్పుడు పంపించారు ఇక చదువుతున్నా చూడు. ఈయన పేరు మహేష్ ఫ్రమ్ బోడుప్పల్. ఓకేనా? ఏమన్నాడు తెలుసా? నీ కళ్ళకు బంగారం శాంతి, బంగారం కోసం వెతుకు, నా మనసంతా బంగారం, నీ కళ్ళని చూస్తే పోతుంది మతి, నీ వయసులో ఉంది ఓ గతి, నాకు కావాలి అహాహా అట. ఏందో మరి నాకు తెలియదు, నాకే తెలియదు అమ్మా అది. అహాహా అంటే నాకు తెలియదు, అది ఎందుకు వచ్చింది మధ్యలో? అదే అంటున్నా, అదే వాడు రాసిండు. నేనేమన్నా బోడుప్పల్ మహేష్ రాసిండు. ఇంకొకటి దీనికి చెప్పు ఆన్సర్. ఆహా అంటే ఏంటిదో? ఆహా అంటే ఏం లేదు, దిల్ ఖుషి అవుతాడు ఆహా అన్నట్టు, ఎంటర్టైన్ అవుతాడు, అదే అర్థం. ఓకే. ఇంకొకడు జోసఫ్ ఫ్రమ్ మియాపూర్. మియాపూర్లో చుట్టూ తిరుగుతున్న బంగారం కన్ను కనిపించడం లేదు, మియో 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 అని నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా బౌ బౌ అంటున్నావు నువ్వు. ఆ మియో బౌ కాస్త కలిస్తే అవుతుంది గజ 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 అట. ఏంటది? గజ గజ అంటే ఏంటిది? నీ దాంట్లో అన్నిట్లో లాస్ట్లో వస్తున్నాయి ఎందుకు అవి? గజ గజ గజ, మియో బౌ బౌ రెండు కలిస్తే గజ గజ అట. ఏంటిది? జోసఫ్ ఫ్రమ్ మియాపూర్. వాటికి వచ్చిన ప్రేమ అనురాగాలు ఒకరికి అయినప్పుడు అట్లా అంటే ఇప్పుడు షాక్ కొడితే మన గలగలగల ఎలా కొట్టుకుంటామో వాళ్ళిద్దరు ప్రేమ ఒకటైనప్పుడు. వాళ్ళిద్దరు కాదు, మీరిద్దరు. నేను అనేది అట్లా కాదు, మియం బాబు ఇద్దరు అంటున్నా. మియం అనేది నువ్వు అంటావట, బాబు అనేది ఆయన అంటాడట. తర్వాత నేను నా పిల్లిని అనడానికి. అయితే జోసఫ్ ఇది నీకు కాదట. ఓకే, నెక్స్ట్ చూడు. పటన్ చెరువు నుంచి నరేష్. పటపట అంటుంది ఇక్కడ, టకటక అనాలను అక్కడ, పటాటక అయితే అవుతుంది టకటక టకటక. ఏంటిది? ఏంటి టకటక? అక్కడ పట అవుతుంది, టక అవుతుంది, టకటక కావాలి. అదే ఇప్పుడు మనకి. నీ పేరేంటి? పప్పు. మరి పప్పు తిరుమల వేసినప్పుడు టకటక పటపట అండవా? మరి ఇంకా అదే మరి తింటే కూడా పసపస అవుతుంది. ఓకే. ఇంకో మంచిగా వచ్చిన కామెంట్స్ నీకు. ప్రపోజల్స్, సారీ కామెంట్స్ అంటున్నా, ప్రపోజల్స్. బంగారంకి వచ్చిన ప్రపోజల్స్ ఇవి శాంతికి. ఈయన ఫ్రమ్ కూకట్పల్లి, స్వామి ఫ్రమ్ కూకట్పల్లి అట. నువ్వు అక్కడి చల్లి కూ అను, నేను ఇక్కడి చల్లి కూ తెస్తా, కూ కూత తర్వాత అవుతుంది అతాత. అదే ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ అన్నప్పుడు ఎలా సౌండ్ వస్తుంది? కూ అని వస్తుంది. ఆయనకి ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు అట్లా అంటాడు. అంటాడా? నాకు అర్థం కాలే. ఒకడేమో ఆహా అంటాడు, ఒకడేమో పటపట అంటాడు, ఒకడేమో కథకథ అంటాడు. ఏంది ఇవన్నీ కారాలు మిరియాలా అంతే, అవన్నీ కామన్. ఇంకొక ఆయన భలే రాశాడు అబ్బాయి, ఇది సూపర్ ఉంది. నరసింహ అనేట ఆయన. ఓకే, నరసింహ ఫ్రమ్ నార్సింగ్ అట. ఓకేనా? నీ కళ్ళని చూస్తే పోతుంది మతి, నీ చెవులు చూస్తే పోతుంది అతి, నీ ముక్కును చూస్తే కొరకాలనిపిస్తుంది,
కానీ చీముడు వచ్చి పాడైంది. ఏందది అంత దరిద్రంగా రాసిండు? నీ ఆడే ఎప్పుడు వచ్చి కొరికింది నీకు? చిచ్చి యాక్కు. అసలు నేను అన్నయ్య అని పిలిస్తే ఈ ముక్కు కొరకడం ఏందో, చెవులు బాగుండేవి అది తర్వాత కానీ చీముడు రావడం ఏందో అది నాకు అర్థం కాలే. ముక్కు ఇప్పుడు నీకు జలుబు చేస్తే చీముడు అదే జలుబు చీముడు కాకుండా ఏమన్నా ట్యాంకులు నీళ్ళు వస్తాయి. నీకు జలుబు పట్టినప్పుడు కొరికిండా ఏంది వాడు? చిచ్చి అది అసలు దగ్గర రా. నేను సరే ఇంకొకడు ఉన్నాడు మంచోడిని బుద్ధిమంతుడు. నువ్వు వద్ద యాపైసా ఇంకా ఇక ఒకట్లా ఇది ఇది బాగుంది. వద్దు ఈయన మళ్ళీ ఎందుకు వచ్చిండు మహేష్ బోడుపల్లి ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టిండు. ఏంటి? నీ కురులను చూస్తే అనిపిస్తుంది నూనె రాయాలని, నీ మూతిని చూస్తే అనిపిస్తుంది సోపుతో రాయాలని, నీకు చూపెడుతుంది నాకు పట్టు చీర కొనియాలని, కానీ దేనికి నువ్వు సరి తూగవు కదా, అందుకోసమే ఇచ్చాను మా ఇంటి పక్కదానికి. ఏంది ఇది? నీకు అన్ని చెప్పి పక్కదానికి ఇచ్చిండేందని చీరే? అందరి మొగల్లో ఊళ్ళకెళ్ళి పూజలు చేస్తుంటే నా బంగారం పక్కింటాంటి లేపుకొని పోయారే. నీకు నచ్చకపోతే నువ్వు ఊరికే నన్ను ఎక్కిరించుక. కాదమ్మా అది పాట ఏంది, నీ యాక్షన్ ఏంది, నువ్వేంది ఫిట్స్ వచ్చేటట్టు? నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. అంటే వీడు అంత ఇస్తానని ఒక ఆమె ఏం చూపించిందో ఏంటో మరి, ఆమె కుర్రలు చూపించిందా, ఆమె అందం చూపించిందో, సో అందుకు ఇచ్చేస్తాడు. నువ్వెందుకు చూపెట్టలే? మరి నా అందము చూపించుకోవాలి. నీ కుర్రల్ని చూసి నూనె రాయాలన్నాడు, నా కుర్రలు చూసి నూనె రాయాలన్నాడు, నా ఫేస్ చూస్తే మేకప్ వేయాలన్నాడు, నాకు పట్టు చీర అన్నాడు, పక్కింటికి ఆమె ఇచ్చేసిండు, పక్కింటి దానికి ఇచ్చాడు. అంతే ఇది కూడా, అందుకే నేను సాంగ్ పాడింది. లవ్ ప్రపోజల్స్ వచ్చాయి అబ్బా. ఇది ఒక్కడే లాస్ట్ గా ఇంకో వద్దు నాకు. అయ్యో మరి మరి చెప్పమన్నాడు బాబు. జోసఫ్ ఇప్పటిదాకా చదివాడు చూడు, జోసఫ్ ఆయననేట. ఆయనది ఏంటిది చూడు, నీ కళ్ళల్లో దాగి ఉంది నేరేడు పండు, నీ నోట్లో ఉన్నది దానిమ్మ పండు, కానీ అది చూస్తుంటే పోతుంది మురిగిపోయిన పండ్లు, ఒక్కసారి పండు దోముకొని రావా నా బంగారం. పండు దోమకంట పో. చిచ్చి నేను 2 times బ్రష్ చేస్తా, మార్నింగ్ చేస్తా, నైట్ చేస్తా. ఎందుకు అంత కంపు వస్తుందా నీ నోట్ల? నో, అందరూ చాలా మంది ఒకసారి చేస్తారు మార్నింగ్, సో నేను 2 times చేస్తా. అంత కంపు వస్తుంది, అందరైతే ఒకటిసారి చేస్తారు, కంపు ఎక్కువ లేదు. ఇప్పుడు నైట్ ఫుడ్స్ మనము అన్ని స్నాక్స్ తింటాము, సో అవి క్లీన్ అవ్వడానికి. నైట్ స్నాక్స్ తింటావా నువ్వు? నైట్ స్నాక్స్ తింటావా? పప్పు అన్నం తిని మంచిగా బాగా తిని అనుకుంటావు. నీ పప్పు తగలయ్యా, నీ పప్పు పేరు ఎందుకు వచ్చింది చెప్పు. మళ్ళీ నువ్వు ఏం తింటావు చెప్పు నైట్? ఇప్పుడు నా పేరు బంగారం, నీ పేరు పప్పు ఎందుకు వచ్చింది? నీకు బంగారమా? నీవు బంగారమా? ఏ క్వశ్చన్ బంగారం లాగా ఉన్నాను? నేను బంగారం చలి కేడు తీస్తారు. నీకు పప్పు అనే పేరు ఎందుకు వచ్చింది? నేను పప్పు తింటాను కాబట్టి. నువ్వు పప్పు ఎందుకు తింటున్నావు? నాకు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం నీకు? నా ఇష్టం నువ్వు అడుగుతావు ఎందుకు ఇష్టం అంటే, నా ఇష్టం కదా నీకు అక్కడ కావాల్సింది ఆన్సర్. ఇవన్నీ గొడవలు ఎందుకులే గానీ, ఇన్ని ప్రపోజల్స్ వచ్చినాయి కదా, దీంట్లో ఏది బాగా నచ్చింది నీకు? మహేషా, జోసఫా, నరేషా, ఇంకెవడు పంపించండి? నాకు ఎవరు వద్దు కానీ ఒకటి నా బంగారం ఇష్టం అంతే. ఓకే, దీంట్లో ఒక్కడు కూడా బంగారం కనిపించలేదు. ఇన్ని ప్రపోజల్స్ పెట్టారు, ఒకటి ఎంత లాస్ట్ లో నీ కళ్ళు బాగున్నాయి, నీ చీర కనిస్తాను, నీ ముక్కు బాగుంది, నీ ముగ్గులు బాగున్నాయి, లాస్ట్ కి చీవుడు ముక్కు వచ్చింది, అబ్బో నీ ముక్కు అట్టుంది, నీ కళ్ళు అట్టున్నాయి అని ఇట్లా వస్తుంది. జలుబు ఇగో నేను అందరికి చెప్తున్నానండి, ఈమె జలుబు వచ్చిన దగ్గర పోకండి ముక్కు కొరకడానికి, చీముడు వస్తుందట. నువ్వే చెప్పినావు కదా నువ్వు, కానీ ఇట్లా అన్న మనకి నీకు కూడా చీముడు వస్తుంది, జాగ్రత్త. ముక్కున్నప్పుడు నీకు ఈ రోజు నుంచి జలుబు ఫుల్ గా జలుబు చేసి తుమ్మాలి, ఇంకప్పుడు నిన్ను చూసి. ఓకే సరే, ఇక సీరియస్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ లైఫ్ అంబిషన్ ఏంటిది? లైఫ్ అంటే తెలుసా నీకు? లైఫ్ స్టైల్ బట్టలు కాదు, లైఫ్ అంటే బ్రతుకు. అంటే నీ బ్రతుకు జీవన ఏం చేయాలనుకుంటున్నావు? నీ బ్రతుకులో ఏం చేయాలనుకుంటున్నావు? నీ బ్రతుకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నా బ్రతుకు నాలా బతుకుతాను, నీలా బతుకుతానే అలాగే మనం బతుకుమన్నానా? ఇంకో కామెంట్ కూడా వచ్చింది అబ్బా మొన్న నాకు ఒకటి. వెంకటేష్ అనేట ఆయన పంపించాడు. ఈయన వెంకటేష్ నాగోల్లో ఉంటాడు. ఈయన
తెలుసా నీకు? ఆయన ఒకటి అన్నాడు, నిన్ను ఎత్తుకుంటే అనిపిస్తుంది పూతరేకుని ఎత్తుకున్నట్టు, నిన్ను చూస్తే అనిపిస్తుంది గండిపేట చెరువును చూసినట్టు, కానీ నువ్వు ఎగురుతావంటే ఎగరలేకపోతున్నావు, నా రెక్కలు నీకు ఇవ్వాలనా అని అడుగుతుండ ఆయన. ఆయన రెక్కలంట నీకు కావాలనా? నీ రెక్కలు కావాలనా? ఇదేదో తేడా కొడుతుంది. రెక్కలు ఇస్తాడనా ఆయన? నీకు ఎప్పుడు అట్లాంటి రాలే కదా పాపం. సరేలే, రెక్కలు తీసుకుందులే. ఎందుకు ఒకటిసారి దడుచుకున్న మీద అంతగానో అంత మంచి నచ్చిందా కామెంట్ నీకు? ఎవరు రాకుమారుడు చూడాలనిపిస్తుందా నీకు? చిచ్చి పిలిపిస్తా నెక్స్ట్. నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? బాధ ఏడో 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 మనిషి అన్నప్పుడు బాధ కలిగింది. బాధ అంటే మా నాన్న దూరమైనప్పుడే. అయ్యో, ఇంకప్పటి నుంచి ఇప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. మా నాన్న దూరం ఉన్నా. మమ్మీ ఇప్పుడు కొంచెం బెటర్, ఏదో ఒక పని చేసుకుని మంచిగా ఉంది. ఇంకా అంతే. కానీ అందరిని నవ్వుకుంటావు కదా, నీకు కూడా ఒక బాధ అంటూ ఉంటుంది కదా, ఆలోచిస్తావు ఎప్పుడైనా ఉంటుంది కూర్చున్నప్పుడు, ఎందుకు ఇది సమస్యలు ఇవన్నీ? ఉంటుంది సమస్య. మనుషులకి ప్రతి ఒక్క భగవంతుడు ఎన్నో కష్టాలు పడి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని భగవంతుడు అయిండు. తర్వాత ఇద్దరు మనుషులు పుట్టించినాకనే నీ సాడ్ లో కూడా చెట్టుని వాడినావు చూడు. నీకు ఒక దండ. నేను ఇది బాధాకర విషయం చెప్పంటే అక్కడ కూడా చెట్టు కింద కూర్చొని భగవంత్ ఏంది శాంతి, ఇది చెట్టు లేదు నీకు జీవితం లేదా? చెట్టు అంటే నీకు తెలీదు. నీ చెట్టు వద్దు. చెట్టు అంటే ఏమనుకుంటున్నా చెప్పు. విత్తనం వెయ్యాలి, ముక్కొస్తుంది. అది ఇంద్ర సినిమా చూసినావా? ఇంద్రసేన ఎసరేం చేస్తారు ఏమన్నారు సా, ఒక్కదాన్ని పీకేస్తే పీక కోస్తా, అది నా చెట్టు పీకేస్తే కంఠం కోస్తా. పీకైనా ఒకటే, ఇక రెండు అర్థాలకు అక్కడ పీక అన్నారు, నీకు కంఠం అన్నా గొంత అంట ఎక్కువ మాట్లాడితే. ఏదైనా అనుకోవచ్చు. కాదు కానీ ఇంత సాడ్ లో కూడా నీకు ఒకటి చెప్పనా, నేను నాకు ఇష్టమైన హీరో చెప్పనా? అమ్మో, ఎవరో ఎవరో చెప్తానా? నా హీరో, నాకు ఇష్టమైన హీరో, నా చిన్నప్పుడు హీరో రాకేష్ మాస్టర్ కాదు, శంకర్ మాస్టర్, పవన్ కళ్యాణ్. పిఎస్పికి ఒక్క డైలాగ్ చెప్పు, ఒక్క డైలాగ్ చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము. గ్లాస్ పగల కొద్ది పదిన కొద్ది, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు రావడం లేచి కానీ రావడం మాత్రం పక్కా. పవర్ అంటే పవర్ టచ్ చేయాలంటే వనికి పుట్టి ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త. ఇంటర్వ్యూ మొత్తంలో ఈ డైలాగ్ బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. శాంతి, ఇప్పుడు ఏంటిది, ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు చిన్న మూవీస్ చేస్తున్నావు కదా, రిలీజ్ తర్వాత ఎలా మారిపోతుంది శాంతి దశ? అదని తెలీదు. ఇప్పుడు మనిషి లైఫ్ ఒక్క హాఫ్ అన్ అవర్ కి లేదు 10 minutes కూడా ఎలా ఉంటాం కూడా ఎవరికి తెలీదు. నవ్వకు, సీరియస్ మ్యాటర్. సీరియస్? నువ్వు నవ్వుతున్నావు మరి. అంటే నువ్వు చెప్పినప్పుడల్లా సీరియస్ 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 గా ఉండు. గుడ్లుగా కళ్ళు వేసుకుని చూడమల్లా నన్ను. సీరియస్ గా ఇలా అమాయకంగా ఉండు, ఓకేనా? అలా కాదు, మంచిగా సీరియస్ మ్యాటర్. సీరియస్ గా చెప్తుంది. ఓకే, డన్. ఇప్పుడు 10 minutes లో 5 minutes లో మనుషులు ఎలా ఉంటారో కూడా తెలియదు. వచ్చి ఫ్యూచర్ లో కూడా నా జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంతే ఇది కూడా. సీరియస్ మ్యాటర్, నవ్వొద్దు. సీరియస్ మ్యాటర్, నవ్వొద్దు. మరి నువ్వే నవ్వుతున్నావు, నేనేం చేయాలి? నీ మొహం చూస్తే నాకు నవ్వు వస్తుంది. మరి మొహం చూస్తేనే నవ్వొస్తుంది, నా వీపు చూస్తే ఇంకా వెయ్యడు. అంటే గోకుతుంది నా వీపు. చిచ్చి, తయారైంది నువ్వు. నీ ఇష్టమైన కర్రీ ఏంటిది? నాకు ఇష్టమైన కర్రీ చెప్పనా? చెప్పేస్తున్నా, చెప్తున్నా, చెప్పేస్తున్నా. చెప్పేసావు, చెప్పు. చెప్పేస్తున్నా చెప్తున్నా. చెప్పు. నాకు ఇష్టమైన కర్రీ ఏంటంటే చెప్పనా? చెప్పమ్మా. చెప్పనా? చెప్తావా లేదా? చెప్పనా? చెప్పు. ఒకటి కర్రీ చెప్తా.
ఒకటే చెప్పిస్తావు. చెప్పనా? తినేది ఒకటే కదా, చెప్పు. చెప్పనా? చెప్పమ్మా. అది మరేమో అది చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. అదే నాకు ఇష్టమైన కర్రీ ఏంటంటే. ఏంటిది కర్రీ? అది చెప్పనా? చెప్పు. అది చెప్పేస్తున్నా. చెప్తావు లేదా? ఒక్కటేస్తా. చెప్ప. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు. నువ్వు ఉరిగితే ఉరుముడానికి నేనేమన్నా ఉరుమనుకుంటువా? మెరిపో, జాగ్రత్త. నీకు డైలాగ్ చెప్పమని నీ ఇష్టమైన కర్రీ చెప్పమన్నా. నాకు ఇష్టమైన కర్రీ చెప్పనా? చెప్పు. ఒకటి చెప్పనా? ఒక్క కర్రీ చెప్పమ్మా. కర్రీ 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 తినేసి వస్తావా లేకపోతే గాలి పీల్చుకొని వస్తావా? చెప్తా మరి. చెప్పు. చెప్పేస్తానా? అది నేను లవ్ ప్రపోజల్ చేస్తలేరు, గొక్కని మరేమో కర్రీ చెప్తా. లవ్ ప్రపోజల్ అడుగుతలేరు, అంత వయ్యారని పోకు. ఏ కర్రీ చెప్పు. కూర్చుంటా. ఓకే డన్. కర్రీ చెప్పేస్తున్నా. నాకు ఇష్టమైన, మళ్ళీ రిపీట్ చెయ్యి. నీకు ఇష్టమైన కర్రీ ఏంటిది? అట్లా నచ్చలే, మంచిగా అడుగు. ఇష్టమైన కర్రీ ఏంటిది? అవే నచ్చలే. ఇష్టమైన కర్రీ ఏంటే? అది నీ పెళ్ళ మరిచినట్టు. మళ్ళీ చెప్ప తొందరగా చెప్పు. నాకు ఇష్టమైన కర్రీ చెప్పనా? నీ ఇష్టమైంది అడుగుతున్నా కదా అప్పంచల్లి. నాకు ఇష్టమైన కర్రీ చెప్పనా? నువ్వు మంచిగా అడుగు, ప్రేమతో అడుగు. నీకు ఇష్టమైన కర్రీ ఏంటిది? చీ జాలి గడిగినట్టుంది అది. ఇంకోసారి అడుగు. నీకు ఇష్టమైన కర్రీ ఏంటిది? ఇట్టో కాదు, మంచిగా అడుగు. నీ ఇష్టమైన కర్రీ ఏంటిది? సరే ఓకే డన్. ఏంటనే చెప్పు. నీ పెళ్ళ మర్చినట్టు ఉరిగిన వానుక కుర్చీలో కూర్చో, జాగ్రత్త. తొందర చెప్పు. చెప్తున్నా. నాకు ఇష్టమైన కర్రీ అది చెప్పనా? నీ కర్రీ వద్ద పాడొద్దే నువ్వు, నీ వద్దు. సరే లాస్ట్. నాకు ఇష్టమైన కర్రీ వాష్రూమ్ కర్రీ. వాష్రూమ్లో తింటావా? వాష్రూమ్ కర్రీ అనేది ఇంతసేపు చెప్పింది నువ్వు. వాష్రూమ్లో తినే కర్రీయా? కాదు. అందుకోసం అంత వయ్యారంగా పోయినావా? అప్పుడే అనుకున్నా మెలకలు తిరిగేటప్పుడు అవుతుంటే. వాష్రూమ్ తింటావా? మళ్ళీ ఏంటిది? నేను మష్రూమ్ కర్రీ అని చెప్పిన. అది వాష్రూమ్ తినే కర్రీని వాష్రూమ్ కర్రీ. చెవడొచ్చిందండి ఫ్రాన్స్. ఇంత బిల్డప్ ఇచ్చి ఇంత చేస్తే అప్పుడే అర్థమైంది. ఇట్లా తిరుగుతుంటే ఎంత వాష్రూమ్ పోయేటట్టు. ఫిష్ కర్రీ నాకు ఇష్టమండి. ఇక నువ్వు మాట్లాడకు. ఫిష్ కర్రీ నిజంగా ఫిష్ కర్రీ లైక్ ఇందాక జోక్ చేసిన కర్రీ నేమో ఫిష్. ఏంటిది ఇంగ్లీష్ లో? ఫిష్. ఏంటిది ఫిష్? ఫిష్ అంటే ఏంటిది? అది ఫిష్ అంటే చేప. ఇట్లేంటి? చేప. చేప కాదు, షీప్. చేప. నో. నువ్వు వేసుకునే చేప కాదు అది. నో చేప. మీరు అమ్మో మీరు బాగా ఇంగ్లీష్ వచ్చేటట్టుంది కదా మీకు. నో ఐ స్పీకింగ్ తెలుగు. ఐ నాట్ ఇంగ్లీష్. ఐ ఎమ్ నా హిందీ. మై బాత్ కర్తేనే హిందీ అండ్ తెలుగు వల్ల. అండ్ నేను అచ్చమైన తెలుగు పిల్లని, అంతేగాని ఆ స్పీక్ ఇంగ్లీష్ నాట్ ఇంగ్లీష్. అండ్ నో మై హిందీ బాత్ కర్తేనే నేను తెలుగు వాళ్ళ పిల్లని, మాతృదేశ పిల్లని, స్వచ్ఛమైన ఏంజల్ పిల్లని. నాకు మాత్రం ఒకటే అర్థమైంది, పిల్లి అన్న చూడు. ఐ నో యు ఆర్ గల్లీ. అయితే నీకు నాకు తెలుసు, మళ్ళీ నీకు కాగదు ఇక్కడ గల్లీ. నీకు పోతే అక్కడికి వస్తుంది లొల్లి. అది కాదు మై బోల్తాకి తూ జాన్నా. డోంట్ కేర్ దట్. ఐ జస్ట్ యూ డూ దట్. బంగారంలో పెట్టింది సంగార్. సింగార్ అంటే నాకు తెలియదు. బంగార్ నీ ఆవహించిన నేను. ఏం లేదమ్మా, ఇక మనం పోదామా? అంతేనా? ఇంకేముంది చెప్పు. నీకు ఇష్టమైన కర్రీ? నాకు ఇష్టమైన కర్రీ అంటే కర్రీ అంటే ఏంటిది? కర్రీ మీనింగ్ కర్రీ కూర. ఓ కూర. యు ఆర్ కూర? yes. oh no. you కూర. no. you eating and నువ్వు తినడికి కర్రీ. వాట్ దిస్? మై తినుడు నీ కూర కుండ కూర. ఐ నో ఆల్మోస్ట్ నాకు మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది. ఐ నో ఇంగ్లీష్. అండ్ రైస్లోకి కూర వేసి తినుడు ఉంటుంది కదా. వాట్ దిస్? కింద ప్లేట్ పెడతారు, అది క్యా హై?
ఇత్తడి ఇత్తడి. ఓకే చాలు అమ్మా, ఎక్కువైపోయింది. ఓకే ఎండ్ ఇచ్చేద్దాం. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 2 కప్పు కాఫీలు, 3 కప్పులు ఎప్పుడు అయిపోయింది అదే. నేను చెప్పనా? అంతేనా? వీళ్ళు మరేమో నువ్వే చెప్పుకుంటావా? అంతేనా? చెప్పనా? అడగనా? వీలైతే ₹1,00,00,000 చీర, కుదిరితే మేకప్ బాక్స్. నిజంగా ₹1,00,00,000 చీర నిజంగా దొరుకుతాయి. ₹1,00,00,000 చీర ఇక్కడ ఇవాళ అంగడి ఉంది మా దగ్గర. ₹1,00,00,000 చీర దొరుకుతాయి. ఎందుకు ₹100 చీరిస్తావా? దానికేమో ₹100 చీరిస్తేవి, మరి నాకేమో కాదు. నాకు ₹100 చీర, దానికేమో ₹1,00,000 చీర. ఇది నీకు న్యాయమైన బంగారం. ఆయన ఇస్తాడు ₹1,00,00,000 చీర. ఎవరు? ఆయన వద్దు. ఓకే అన్నా నువ్వు వేయాలి. అచ్చా ఓకే. మేకప్ బాక్స్, మేకప్ కావాలి నీకు. అవును, మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు నువ్వు? మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తా. కళ్ళు తెరవవా? కళ్ళు తెరవదే నా పనులు చేయొచ్చు. ఏం చేస్తావు? బ్రష్ చేయొచ్చు. బ్రష్ కి పేస్ట్ పెట్టుకోవా అయిపోతుందని? చిచ్చి, బ్రష్ పేస్ట్. మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? నేను చెప్పను. ఓకే చెప్పకు, వెళ్ళిపో. ఓకేనా? ఓకే, టాటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, మిస్ యూ, టాటా, ఆదాబ్, ఆదాబ్, సలాం అలైకుం అండ్ నమస్కారం మన తెలుగు భాష. ముస్లిం అండ్ సలాం అలైకుం అంటారు. ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ లో ఏమంటారు నమస్కారం? బాయ్ అంటారు. బాయ్ అంటారు. సో తెలుగు వల్ల ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీనా? అయ్యమ్మా, మళ్ళీ కలవను నేను. ఓకే సరే, మళ్ళీ వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా? ఇక్కడే ఉంటా. ఓకే ఉండు, సరే బాయ్. బాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సింబల్ కొట్టండి. నేను మీ యాంకర్ బాపు. బాయ్ బాయ్.